Magada News. Yeah. Magada News యాంకర్ లక్ష్మి గారు పక్కన శ్రీలక్ష్మి అనుకుంటుంది, మీరు పక్కన జర్నలిస్ట్ అనే ట్యాగ్ కూడా ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా మీరు చిరంజీవి గారి ప్రజారాజ్యం గురించి అబద్ధాలు అవాకులు చవాకులు పేలారు, దానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కాడి నుంచి మీ కుల మీడియాలు, మీ వర్గ మీడియాలు, మీ తెలుగుదేశం పార్టీ మీడియాల్లో విపరీతమైన తప్పుడు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు, చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. ఇది మేము వదిలిపెట్టము, మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఇష్టారాజ్యంగా కెమెరాల ముందు కూర్చుని మొహాలకు మేకప్లు వేసుకుని, చీరలు కట్టుకుని, సింగారించుకుని, సూటు బూట్లు వేసుకుని ఏది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే అది ఈనాడు కాలంలో, ఈటీవీ కాలంలో, టీవీ9 కాలంలో చెల్లింది, కానీ ఈ కాలంలో అయితే చెల్లుబాటు కాదు. గుర్తుపెట్టుకోండి మేడం గారు. మీరేం మాట్లాడావు సార్, మీకు వినిపిస్తాను మొబైల్లో. ఇక చిరంజీవి గారు చిరంజీవి గారిని పార్టీ పెట్టేలాగా పురుగొల్పింది ఎవరు? కాపు ఓట్లు చీల్చడానికి, టీడీపీని ఓడించడానికి. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ 18 మంది పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలని, చిరంజీవి గారిని, ఆఖరికి పార్టీని కూడా మింగేసింది ఎవరు? అంటే ఒక కాపు పార్టీ మిమ్మల్ని గెలిపించే వరకు మధ్యలో ఉండి పోరాడాలి. ఏ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి మీరు అక్కడ నిలబెట్టారు గ్రౌండ్ లో? చిరంజీవి గారి లాంటి వ్యక్తిని పార్టీ పెట్టించి ఆయన పార్టీ నడిపించే స్థాయి లేనట్టుగా, అన్ఫిట్ గా ఈ రోజు ముద్ర వేసింది. చిరంజీవి గారి లైఫ్ లో మిగిలిపోయేలాంటి పరిస్థితికి కారణం అయ్యింది ఎవరు? అంటే ఈ కాపులకు ఒక పార్టీ ఉండకూడదు, ఈ పార్టీ మిమ్మల్ని గెలిపించడానికి. సరే, బాగానే వచ్చారు, కానీ మళ్ళీ కాపులకు పార్టీ ఉండకూడదని చెప్పేసి మళ్ళీ అటు కులానికి తీసుకెళ్ళావు. కాపులకి పార్టీ ఉండకూడదా అన్నది మంచి పాయింట్ ఎత్తావు, కానీ మొదటిగా చిరంజీవి గారు కాపుల కోసం పార్టీ పెట్టలేదు. చిరంజీవి గారు కాపుల కోసం పార్టీ పెట్టలేదు. చిరంజీవి గారు రాష్ట్రంలో ఉన్న అందరి కోసం, అన్ని కులాల కోసం, అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా బీసీల కోసం, బీసీలకి చట్టసభలకు పంపించాలి అని చెప్పేసి కొన్ని వర్గాలు, కులాలు మొత్తం ఆక్రమించుకున్న వ్యవస్థని నుంచి బీసీలకి, ఎస్సీలకి, అలాగే కాపులకు కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పార్టీ పెట్టడం జరిగింది. పదే పదే చిరంజీవి కాపు, చిరంజీవి కాపు, చిరంజీవి కాపు అనడాన్ని మేము దాన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. చంద్రబాబు కాపు, చంద్రబాబు కాపు, చంద్రబాబు కమ్మ, చంద్రబాబు కమ్మ, చంద్రబాబు కమ్మ, లోకేష్ కమ్మ, లోకేష్ కమ్మ, లోకేష్ కమ్మ, శ్రీలక్ష్మి జర్నలిస్ట్ కమ్మ 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 అని అనొచ్చా? ఎందుకు కాపు కాపు చిరంజీవి చచ్చిపోతున్నావు? ఎందుకు చచ్చిపోతున్నా? కాపు కాపు చిరంజీవి చిరంజీవి ఎందుకు చచ్చిపోతున్నావు నువ్వు? ఆ రోజు చిరంజీవి గారి రోజున చెప్పుకున్నారా? ఆయన కుల పోరాటాలు చేశారా? లోకేష్ కమ్మ కాదా? చంద్రబాబు కమ్మ కాదా? నువ్వు కమ్మ కాదా? చెప్పుకోండి మీ కులాలు పెట్టుకుని. చిరంజీవి గారిని తీసుకొచ్చి ఈ రోజు కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారే. ఇప్పుడు పార్టీ లేకుండా అయిపోయింది, సరే, దానికి మాకు బాధ ఉంది, అభిమానులుగా మాకు బాధ ఉంది. నా హో తెలిసినప్పుడు, ఖైదీ సినిమా వచ్చినప్పుడు రగులుతుంది మొగల పదకి షర్టులు తీసి డాన్స్ చేసిన అభిమానం మాది. ఈ రోజుకి అలాగే ఉంది. అభిమానం వయసుతో పాటు పెరిగి ఈ రోజు ఇంట్లో ఫోటో పెట్టుకునే స్థాయికి వచ్చాము. పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళకి పెదనాన్న సినిమా అని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్లి సినిమా చూపించేంత అభిమానం ఈ రోజు మాకుంది. అటువంటి వ్యక్తులు, అటువంటి అభిమానులు చిరంజీవి గారు సంపాదించుకున్నారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, దేశాలకు అతీతంగా కూడా, రాష్ట్రాలకు అతీతంగా కూడా. అటువంటి వ్యక్తిని ఈ రోజు నువ్వు కాపు 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 అని కోస్తున్నావు. ఇంకా రెండవది, ఎవరు పెట్టించారు పార్టీ, ఎవరు పెట్టించారు అంటున్నారు. చిరంజీవి లాంటి ఒక శిఖరం, చిరంజీవి లాంటి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తికి, చిరంజీవి లాంటి మహోన్నతమైన వ్యక్తికి, ప్రజాబలం కలిగిన వ్యక్తికి ఇంకొకరు పార్టీ పెట్టమని చెప్పి వెనకలు నడిపిస్తారా? నువ్వు పరోక్షంగా వైఎస్ గురించి చెప్తున్నావు. వైఎస్ఏ చేపించాడు మొత్తం అని చెప్పేసి. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో తిరిగిన వాళ్ళతో బాగా సన్నిహితంగా మెలిగిన వాడిని, ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరూ చెప్పింది నాకు తెలుసు ఏం చెప్పారో. చిరంజీవి గారు ఏ లక్ష్యాలతో పెట్టారు, ఆ లక్ష్యాలు ఏ విధంగా పక్కదారి పట్టినాయి, ఈ రాజకీయ వ్యవస్థలో చిరంజీవి గారు ఎలా ముందుకు వెళ్ళలేకపోయారు, వెళ్ళలేని పక్షంలో ఆయన ఎందుకు విరమించుకున్నారో కూడా నాకు స్పష్టంగా తెలుసు. సరే, అవన్నీ చెప్పుకుంటే పెద్ద టాపిక్ అవుతుంది. చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత తన పార్టీ పేరున ముప్పేట దాడి జరిగింది వైఎస్ రాజశేఖర్ దగ్గర నుండి. అలాగే చంద్రబాబు నాయుడు
డైరెక్ట్ గా చేయకపోయినా పార్టీ నేతల చేత చేపించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కుల మీడియాలు ఏమైతే ఉన్నాయో, కమ్మ కుల మీడియాలు ఏమైతే నువ్వు చెప్పావు కదా, కమ్మ ఇది కాపు చిరంజీవి అని చెప్పేసి నేను చెప్తున్నా, కమ్మ మీడియాలో కమ్మ రామోజీరావు, కమ్మ ఆంధ్రజ్యోతి, కమ్మ టీవీ5, కమ్మ అప్పట్లో టీవీ రవిప్రకాష్, కమ్మ చంద్రబాబు నాయుడు గారు, కమ్మ మురళీమోహన్ గారు, అప్పట్లో ఆయన కూడా మంచి యాక్టివ్ కదా 2009లో. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఎంతో మంది ఆ రోజు మీ కమ్మ కులస్తులు కూడా ఆ ప్రజారాజ్యం పార్టీ మీద దాడి చేయడంలో ఉన్నారు ఆ రోజు నాడు. మీ కమ్మ కులస్తుడైన చంద్రబాబు నాయుడు గారు రోజారెడ్డిని తీసుకొచ్చి చిరంజీవి గారిని, కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టించాడు. అది వాస్తవం, నిజం కాదా? 2009లో రోజారెడ్డి, ఇప్పుడు వైసీపీలో ఉన్న రోజారెడ్డి అప్పుడు ఏ పార్టీలో ఉంది? తెలుగుదేశం పార్టీలో ఉంది కదా. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా జీవిత రాజశేఖరం తీసుకొచ్చి చిరంజీవి గారు రక్తం అమ్ముకుంటామని చెప్పేసి ప్రచారం చేపించారు. అది మేము చూసాం. ఆ పార్టీ నాయకులతో చిరంజీవి గారి మీద చాలా ఆరోపణలు చేపించారు. ఆయనే స్వయంగా చిరంజీవి గారు ఇది సొంత ఊరు మొగల్తూరులో తాతల ఇల్లుని లైబ్రరీకి అడిగితే ఇవ్వలేదు, చిరంజీవి అమ్ముకున్నాడని చెప్పేసి కూడా ప్రచారం చేపించారు. వాస్తవంగా చిరంజీవి గారి అది మేనమామల ఇల్లు అయితే వాళ్ళు అమ్ముకున్నారు. చిరంజీవి గారు అప్పటికే ఒక లైబ్రరీ కట్టించారు, ఇప్పటికది అలాగే ఉంది మొగల్తూరులో. అయినా కూడా రాజశేఖర రెడ్డి ఆ రోజు ఆరోపణ చేపించాడు. నేను చూసాం, రాజశేఖర రెడ్డికి ఆరోపణలు చూసాం, తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చూసాం. తెలుగుదేశం పార్టీ కన్నా మిన్నగా ఆ రోజు కమ్మ ఆంధ్రజ్యోతి, కమ్మ ఈటీవీ, కమ్మ మనకి ఎన్టీవీ, కమ్మ టీవీ నేను రవిప్రకాష్ ఏ విధంగా చేశారో చూసాం. ప్రజారాజ్యం పార్టీ నుండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చిన్న ఒక వాళ్ళ అంతర్గత మీటింగ్ పెట్టుకుంటే జెండా పీకేద్దామని చెప్పేసి కమ్మ పత్రిక ఈనాడులో ఏ విధంగా ప్రచురించారో కూడా చూసాం మేము. అప్పుడు ప్రజారాజ్యం శ్రేణులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్మ పత్రికని ఈనాడు పేపర్ని తగలపెట్టడం కూడా చూశారు రాష్ట్ర ప్రజలంతా కూడా. అదో జరిగింది మొత్తం చెప్తున్నాను నేను ఏం జరిగిందని. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి కాపాడుకోవడానికో, కమ్మ కులానికి మేలు చేసుకోవడానికో ఈరోజు చిరంజీవి గారిని కాపు పార్టీ ప్రజారాజ్యం అని చెప్తున్నావమ్మా. నువ్వు అన్నిసార్లు కాపు అన్నావు కాబట్టి ఈరోజు ఇన్నిసార్లు కమ్మ అంటున్నాను. దీని ఏమంటే చెల్లుకు చెల్లి అంటారు చూడండి, కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు కదా, టిట్ ఫర్ టాట్ అంటారు కదా, దానికోసం మాట్లాడుతున్నాను. నాకు కమ్మ కులం మీద ఇది ద్వేషం లేదు. సమాజంలో అన్ని కులాలు భాగమే, అందరూ ఉంటేనే సమాజము. ఏ ఒక్క కులంతో కూడా సమాజం కాదు. ఏ ఒక్క కులమైనా మా బ్లడ్ వేరు బివిడి వేరు అనుకుంటే సమాజంలో వాడు చచ్చిపోతారు తప్ప సమాజంలో బతకలేరు. ఎందుకంటే మనం తెల్లారు లేచిన నుంచి కూడా మన తిండి, బట్ట, ఆహారం, మన బండిలో వాడే పెట్టుబడులు అన్ని కూడా సర్వజన సమ్మేళనం. అందరూ కలిస్తేనే మన ఒంట్లో రక్తం పారుతుంది, మన ఒంట్లో ఊపిరి ఉంటుంది, మన ఒంట్లో జీవం ఉంటుంది. ఒక కులంతో ఏది కాదు సమాజంలో. అందుకని చెప్పి అన్ని కులాలను సమానంగా చూస్తాను. నువ్వు కమ్మ అంటున్నావు కాబట్టి, నేను కాపు అన్నావు కాబట్టి కమ్మ అంటున్నాను. ఇక చిరంజీవి గారిని అశక్తులుగా చేయడము, చిరంజీవి గారిని ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూపించడము, చిరంజీవి గారు రాజశేఖర రెడ్డి గారు ఎవరో అంటున్నావు కదా, ఆ ఎవరో కాదు రాజశేఖర రెడ్డి గారు పరోక్షంగా చెప్తున్నావు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి పార్టీ పెట్టి ఇచ్చేసేసి కాపులూట్లు చీల్చేసేసి మళ్ళీ ఆయన సీఎం అయిపోగానే మళ్ళీ పార్టీ కాంగ్రెస్ లో కలిపేశారని చెప్పేసి చెప్తున్నావు. ప్రజారాజ్యం పార్టీ విలీనం జరిగింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. విలీనం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయంలో ఒక రాజకీయ శూన్యత వచ్చిన క్రమంలో చిరంజీవి గారిని చాలా మంది ఈ విలీనం ఏమైతే ఉందో దీన్ని పక్కకు తీసుకో, నువ్వు వెనక్కి తీసుకో, ఇప్పుడు రాజకీయంగా సమీకరణాలు మారినాయి, కోస్తాంధ్రలో బలమైన ఓటు బ్యాంక్ మనకు ఉంది, అభిమాన గణం ఉందని చెప్పి చిరంజీవి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిన క్రమంలో ఆయన ఇక ఈ రాజకీయాల్లో నేను ఉండదలుచుకోలేదు, ఈ ఏమైతే ఉందో నిత్యము తిట్టించుకోవడము, అలాగే నా అభిమానులు కూడా నలిగిపోతున్నారు, మిడిల్ క్లాస్ కార్యకర్తలు నలిగిపోతున్నారు అని చెప్పేసి ఆయన ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని సరే నేను ఫిట్ అవుతున్నానని చెప్పేసి ఆయన హుందాగా ఢిల్లీలో ప్రకటించారు. ఎక్కడా కూడా దాగుడు మూతలు లేవు, దండాకూర ఆటలు లేవు. ఇది హరికృష్ణ అన్న తెలుగుదేశం పెట్టి తెలుగుదేశం కండా కప్పుకున్నట్టుగా కాదు. తెలుసు కదా మీకు అమ్మ హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం కండా కప్పుకుని రాజ్యసభకి వెళ్ళాడు, అది కూడా తెలుసు కదా. ఆయన హుందాగా ఒక ప్రకటన చేసి ఢిల్లీలో తన పార్టీ నేతలను తీసుకెళ్లి ఇది మేము ఇలా విలీనం చేయాలనుకుని చెప్పేసి ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినప్పుడు నేను టీవీలో చూసి నేను ఏడ్చిన సందర్భం కూడా ఉంది, తలకొట్టిన సందర్భం కూడా ఉంది, పార్టీ ఎలా అయిపోయిందని చెప్పేసి ఆ రోజు బాధతో. అవన్నీ కూడా ప్రజారాజ్యంలో మేము దగ్గర నుండి చూసిన వాళ్ళము అప్పట్లో, కాబట్టి మాకు ఇవన్నీ తెలుసు. నీ వయసు అంతా మాకు తెలియదు కానీ మేమంతా దగ్గర నుంచి చూసాము.
నీ వయసుని బట్టి అప్పుడు చిన్న చిన్న వయసు నీది, ఏదో నువ్వు మీ కమ్మ ఈ ఎడిటర్లు కమ్మ వాళ్ళు రాసిస్తే చదువుతున్నట్టుగా ఉన్నావు తప్ప నీకు చరిత్ర తెలిసినట్టుగా లేదమ్మా. అలాగే జర్నలిస్ట్ అని ట్యాగ్ పెట్టుకున్నావు కదా పేరు పక్కన, జర్నలిస్టు ఎక్కడ అమ్ముతారమ్మా అది? ఎక్కడ అమ్ముతారు? దుకాణం పేరు, మీ దుకాణం పేరేంటి? మగధా న్యూసా? బేసిక్ గా నేను వ్యక్తిగతంగా అంటలేదు, కానీ నేనేమంటా అంటే మీడియా వ్యభిచార కొంపలంట. మీడియా వ్యభిచార కొంపలు. అక్కడ ఒళ్ళు అమ్ముకుంటారు, ఇక్కడ జర్నలిజం పేరుతో మాటలను అమ్ముకుంటారు, వ్యక్తిత్వాలను అమ్ముకుంటారు, క్యారెక్టర్లను అమ్ముకుంటారు. అలాగే సమాజంలో ఉన్నత స్థానంలో వ్యక్తుల వ్యక్తిత్వాలని హననం చేస్తారు, దిగజారుస్తారు, వాళ్ళ మీద అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తారు. ఇప్పుడు నువ్వు చేసింది ఈ రోజు ఇప్పుడు చిరంజీవి గారి మీద ఏదైతే మాట్లాడావో వ్యభిచారానికి దానికి తేడా లేదు. బోత్ ఆర్ సేమ్. అక్కడ ఒళ్ళు అమ్ముకుంటున్నారు, ఇక్కడ వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటున్నారు, అంతే తేడా. నీకు వాస్తవం నీకు తెలుసు. మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు దయచేసి. మీడియా వ్యభిచార కొంపలు అనేది నేను గత 10 ఏళ్లుగా సోషల్ మీడియాలో కొన్ని వందల వీడియోలు చెప్పాను, ఇవే చెప్పడం కాదు. మీడియా వ్యభిచార కొంపలో ఇప్పుడు కొత్త కొంప వచ్చింది, మగధా న్యూస్ అంట. మగధా న్యూస్ ఈ కొంప అంట. అదే ఇప్పుడు మరి వీళ్ళు వెళ్ళిపోయి కమ్మ చంద్రబాబు గారు వెళ్ళిపోయి అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే రాజకీయం అవుతుంది. అక్కడ మన కమ్మ హరికృష్ణ గారు వచ్చి తెలుగుదేశాన్ని తీసుకొచ్చి ఆయన కండవ కప్పుకుంటే తెలుగుదేశం తప్పులేదు. ఎందుకంటే కమ్మ రాజకీయం కాబట్టి చాలా కమ్మనైన కనవిందు రాజకీయం జరుగుతుంది. అది చిరంజీవి గారి దగ్గరికి వస్తే కుదరదు కదా మన అలాగూ. ఎందుకంటే చిరంజీవి కమ్మ కాదు కదా, కుదరదు, అశక్తుడు. వీళ్ళకి హరికృష్ణ శక్తివంతుడు అవుతాడు. కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు శక్తివంతులు అవుతారు. ఎందుకు లేని మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం ఎందుకు? ఇప్పుడు చిరంజీవి గారి రాజకీయ ప్రస్థానం అయిపోయింది, ఆయన హుందాగా ఉన్నారు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో కూడా రాజధాని గురించి మాట్లాడిన తర్వాత కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, నేను ఇక నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పరమైన అంశాల్లో తలదూర్చును, కనీసం నా వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా చెప్పనని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. రాజధాని అంశంలో 3 రాజధాని అంశంలో మాట్లాడినప్పుడు చిరంజీవి అభిమానాన్ని నేనే అని వ్యతిరేకించాను. అది మా నిజాయితీ. అంత నిబద్ధతగా నిక్కచ్చిగా ఉంటాం మేము. ఎందుకుంటామంటే ఆయన బాటలోనే మేము, ఆయన స్ఫూర్తితో పెరిగిన వాళ్ళం మేము. మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిస్తే సమాజంలో కొంత నేర్చుకుంటాం మనం. ఆయన నుంచి కొంత నేర్చుకున్నాం సమాజంలో, చిరంజీవి గారి నుంచి. ఆయన బాటలో పెరిగిన మేము, ఆయన చూసి పెరిగిన మేము, అయ్యా చిరంజీవి గారు ఏంటిది ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదని చెప్పేసి నేను బహిరంగంగా మాట్లాడాను. మెగా చిరంజీవి అభిమాన్ని, గుండెల్లో ఫోటో ఉంటది, నా ఇంట్లో ఫోటో ఉంటది. మేము అలా ఉంటాం. ఇవన్నీ సెకండరీ. తర్వాత అన్ని కూడా చిరంజీవి గారు అప్పుడే రాజధాని దగ్గర ఆ గొడవ జరిగినప్పుడు ఆయన స్పష్టంగా ప్రకటన చేశారు, ఇక రాజకీయాల్లో తలదూర్చును, ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వను, నా ఒపీనియన్ కూడా చెప్పనని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ రోజు కూడా ఆ మాట మీద నిలబడి ఆయన ఎక్కడా కూడా ఏ అంశం గురించి మాట్లాడడం లేదు. నాకు తెలుసు అది 2000 కరోనా సమయంలో 2019 ఇప్పుడు వచ్చింది 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఏదో లెటర్ ఏదో వచ్చింది చిరంజీవి గారిది. మీకు ఉన్నట్టు చెప్తాను, అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఎందుకు అబద్ధం చెప్పుకోవాలి? ఇచ్చారు కదా ఆయన, ఓ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ మీద చాలా వాదనలు జరిగినాయి. మీ కమ్మ మీడియాలో కూడా చిరంజీవి గారి మీద వరుసగా డిబేట్లు పెట్టారు, ఏ విధంగా ఆయన 3 రాజధానులు బెస్ట్ అంటాడని చెప్పేసి. అంతా జరిగింది కూడా. మేము కూడా ఆ రోజు ఆయన ప్రశ్నించాము, మీ తమ్ముడు గారు పార్టీ పెట్టి ఈ రోజు అమరావతి ఏకైక రాజధాని అని ఆయన ఉద్యమం చేస్తున్నప్పుడు చిరంజీవి గారు ఆయన అన్నగా ఉండి మీరు ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. ఈ చిరంజీవి గారి గురించి ఎవరైనా కావచ్చు, మీ కమ్మ మీడియాలో మీ కమ్మ వ్యక్తులు ఎవరైనా కావచ్చు, కొంచెం అబద్ధాలు ఆపండి, అసత్యాలు ఆపండి. ఇప్పటి వరకు చేసిన హననాలు చాలు. ఒక వచ్చి పార్టీ పెడితే ఎంత మంది పడ్డారు, ఎన్ని గుంపులు పడ్డాయి మీద, ఎంత మందిని తీసుకొచ్చారు. అలాగే పరకాల ప్రభాకర్ చెప్పడం మర్చిపోయాను. పరకాల ప్రభాకర్ ఆ రోజు నాడు పార్టీకి చేసిన డ్యామేజ్ మేము 104-105 సీట్లు ఎన్నో ఇచ్చారు. 104-105 సీట్లు బీసీలకు ఇస్తే అసలు బీసీలకు సీట్లు ఎవరని చెప్పేసి ఆ రోజు ఆయన చేసిన ప్రెస్ మీట్లు కానీ దానివల్ల అప్పుడు చెప్పడం ఏంటంటే ఒక 20 సీట్లు తగ్గినాయి అని చెప్పారు అప్పుడు అనాలిసిస్ లో. అప్పుడు మేము అనుకున్నప్పుడు, లేకపోతే చిరంజీవి గారు 50 సీట్లకు వెళ్ళిపోయేవాళ్ళు. చాలా దెబ్బ అయిపోయింది, ఆ బార్డర్లో సీట్లన్నీ కూడా పోయినాయి ఆ ప్రెస్ మీట్ వల్ల అని చెప్పేసి అప్పట్లో చెప్పారు. అప్పట్లో ఆ విశ్లేషణలో వాటిలో చెప్పారు. ఆయన చేసిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఆ దెబ్బకి పార్టీ కదిలిపోయింది. ప్రజారాజ్యంకి ఆ రోజు 50 సీట్లు వస్తే హంగొస్తే పరిస్థితి వేరేగా ఉండేది. మరి ఆ పరకాల ప్రభాకర్ ఎక్కడ తేలాడు? తర్వాత ఎక్కడికి వచ్చాడు?
2009లో పిఆర్పి నుంచి బయటకు వచ్చిన పథకాల ప్రభాకర్ 2014లో ఎక్కడికి వచ్చాడు? చంద్రబాబు, కమ్మ చంద్రబాబు దగ్గరికి వచ్చాడు. కమ్మ చంద్రబాబు దగ్గరికి వచ్చాడు పథకాల ప్రభాకర్. ఎక్కడికి వచ్చాడు? కమ్మ చంద్రబాబు, కమ్మ పార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చాడు. మరి ప్రజారాజ్యం కాపుల పార్టీ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మల పార్టీయే కదమ్మా. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం కమ్మల కోసం కమ్మలు పెట్టిన పార్టీయే కదా. కమ్మ కులస్తుల కోసం కమ్మ కులస్తులు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీయే కదమ్మా. మరి అదే పథకాల ప్రభాకర్ కమ్మ చంద్రబాబు దగ్గరికి, కమ్మ తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చారండి. మరి పథకాల ప్రభాకర్ నడిపించిందారు ఈ లెక్కన చంద్రబాబే కదా. పథకాల ప్రభాకర్ ఎక్కడికి వెళ్ళాడు? రాజశేఖర్ దగ్గర పోలేదు కదా, జగన్ దగ్గర పోలేదు కదా. రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు కదా. అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వచ్చాడు? కమ్మ పార్టీకి వచ్చాడు. కమ్మ చంద్రబాబు దగ్గరికి వచ్చాడు. ఇంకొక మనిషి, ఇది టిక్కెట్ల అనౌన్స్మెంట్ ముందే కూడా ఇంకో మనిషి ఎవరు? కేసినేని ఉన్నాడు కదా, నాని. ఎక్కడికి వచ్చాడమ్మా? కమ్మ పార్టీ వచ్చాడు. కమ్మ తెలుగుదేశంకి వచ్చాడు. కమ్మ చంద్రబాబు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రజారాజ్యం మీద విమర్శలు చేసి ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా ఆ రోజు టీవీలో చూసా, కమ్మ కులస్తుడైన నందమూరి హరికృష్ణ దగ్గరికి వెళ్ళాడు. ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి నందమూరి హరికృష్ణ దగ్గరికి వెళ్ళాడు. అలా అట్నుంచాడు తెలుగుదేశంకి వచ్చాడు. 2014 అనుకుంటే టికెట్ ఇచ్చారు కదా. 2014లో టికెట్ ఇచ్చారు కదా. 2014, 2019 2 సార్లు ఎంపీ టికెట్ ఇస్తే 2 సార్లు ఎంపీ కదా ఆయన తెలుగుదేశం పార్టీ నుండి. మరి తెలుగుదేశం ప్రజారాజ్యానికి ఆ రోజు ద్రోహం చేసిన వ్యక్తులు ఎక్కడ తేలారు? బహిరంగంగా ద్రోహం చేసిన వ్యక్తులు, బహిరంగంగా విమర్శించిన వాళ్ళు, బహిరంగ అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఎక్కడికి వచ్చారు? తెలుగుదేశం పార్టీకి వచ్చారు. కమ్మ పార్టీకి వచ్చారు. కమ్మ చంద్రబాబు దగ్గరికి వచ్చారు. మరి ప్రజారాజ్యం దగ్గర వెనకాల ఎవరున్నారు? ముందున్నారంటారే. చంద్రబాబు లేడా? చంద్రబాబు పాత్ర లేదా? రాజశేఖర రెడ్డి లేడా? రాజశేఖర రెడ్డి పాత్ర లేదా? సినీ నటులు జీవిత రాజశేఖర్ లేరా? రోజా చంద్రబాబు విమర్శలు చేపించలేదా? ఒక పార్టీ ఉన్నప్పుడు మిగతా పార్టీలు ఆ పార్టీని ఎదుర్కొంటే తప్పులేదు. దాని గురించి ఎవడో అనరు. ఎందుకంటే పార్టీ పెట్టి మిగతా పార్టీ అభ్యర్థులు గెలిపించమని ఎవరు చెప్పరు కదా. కాంగ్రెస్ ని రక్షించుకుంటే తెలుగుదేశం రక్షించుకుంటే ప్రజారాజ్యం పార్టీ. కానీ ఆ రోజు జరిగింది రాజకీయాలు దాటి, వ్యక్తిత్వాలు దాటి, వ్యక్తులను దాటి వ్యక్తిత్వ హననానికి వెళ్ళారు. కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, పరిధి దాటారు. ఆ రోజు నాడు ఇటు చంద్రబాబు ఉన్నాడు, ఇటు కమ్మైన చంద్రబాబు ఉన్నాడు, రెడ్డి అని రాజశేఖర రెడ్డి ఉన్నాడు. అందరూ ఉన్నారు ఆ రోజు నాడు. దానిలో అందరూ భాగస్వాములే. ఇప్పుడు నువ్వు వచ్చి మీ కమ్మ పార్టీ అని తెలుగుదేశం పార్టీని, మీ కమ్మ చంద్రబాబు గారిని కాపాడుకోవడానికి వైసీపీ పార్టీ మీద, రెడ్ల మీద విషం చెమ్మడానికి రెడ్లు మాత్రమే చేశారు. రాజశేఖర రెడ్డి చేపించాడు వెనకాలంతా కూడా. వీళ్ళంతా దుర్మార్గులు, వీళ్ళు దుష్టులు, చిరంజీవి గారికి పార్టీ లేకుండా చేశారు, కాపులకి పార్టీ లేకుండా చేశారని చెప్పేసి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నావు. ఆ దుష్టులు దుర్మార్గుల్లో చంద్రబాబు కమ్మ ఉన్నాడమ్మా. చంద్రబాబు కమ్మ ఉన్నాడు. కమ్మ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది. కమ్మ రామోజీ ఉన్నాడు. కమ్మ పత్రిక ఈనాడు ఉంది. కమ్మ టీవీ, ఈటీవీ న్యూస్ ఉంది. కమ్మ అప్పుడు టీవీ నేను ఓనరు రవిప్రకాష్ ఉన్నాడు. కమ్మ ఎన్టీవీ ఓనరు నరేంద్ర చౌదరి ఉన్నాడు. చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారమ్మా? ఏబిఎన్ మర్చిపోయావేంటమ్మా? ఏబిఎన్ పత్రిక ఉంది, ఏబిఎన్ పేపర్ ఉంది, రాధాకృష్ణ ఉన్నాడు. వీళ్ళందరూ లేరా రోజునాడు? ఎవరికి నీతులు చెప్తారు? ఎంతకాలం చెప్తారు? ఎంతకాలం మభ్య పెడతారు సమాజాన్ని?